వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటున్న సీఐ ఎస్ఐలను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. తాండూరుకు చెందిన షేక్ ఇర్షద్ భార్య అత్తింటి వారు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై 498 కేసు నమోదు చేశారు వికారాబాద్ మహిళా సీఐ సరోజ. నిందితులకు స్టేషన్ బెయిల్ ఇస్తామని 60,000 రూపాయలు డిమాండ్ చేశారు పోలీసులు. దీంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సీఐ ఎస్ఐలు 20,000 లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశామని చెప్పారు ఏసీబీ అధికారులు. వికారాబాద్ పోలీస్ స్టేషన్ తో పాటు సీఐ సరోజ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది ఏసీబీ. ఉమెన్ పోలీస్ స్టేషన్ వికారాబాద్లో ఆయన పైన ఒక వ్యక్తి ఇప్పుడు తాండూరులో ఉంటారు. ఆయన పైన కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగిందని చెప్పాడు. ఏమైంది అని అంటే ఈ పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఒక 498 కేసు అంటే ఐపీసీలో రిజిస్టర్ చేశారు. అది పాతకాలంది. దాంట్లో మీరు రండి అని చెప్పారంట. సరే ఇక్కడికి వచ్చి చూస్తే అది హరాస్మెంట్ కింద అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. అది వాళ్ళ వైఫ్ ని సతాయిస్తూ హరాస్మెంట్, ఫిజికల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ చేసినారని చెప్పేసి దాంట్లో ఒక కేసు రిజిస్టర్ చేశారని 498 కింద అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతనితో పాటు అతనికి వాళ్ళ మదరు ప్లస్ సిస్టర్స్ పైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తే ఆ 6గురికి కలిపి నోటీసెస్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పి అతను మాకు చెప్పాడు. 60,000 రూపీస్లోంచి ఇతను రిక్వెస్ట్ చేయగా 40,000 రూపీస్కి ఒప్పుకోవడం జరిగింది. ఈ 40,000 రూపీస్ లంచంగా డిమాండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు సరోజ గారు, తర్వాత ఎస్ఐ రాణి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేశారు. తన విధిలేని పరిస్థితుల్లో ఒక 20,000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఇంకో మిగతా 20,000 తర్వాత ఇవ్వమని చెప్పానంటే అతని దగ్గర ఉన్న 20,000 రూపాయలు సర్దుబాటు చేసినాను. ఇంకా మిగతా 20,000 రూపాయలు నా దగ్గర సర్దుబాటు కాలేదని చెప్పడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత కొంచెం ఎవిడెన్సెస్ అవి కూడా మాకు లభ్యం అవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చేసి ఆ ప్రాసెస్లో ఎంక్వైరీ చేస్తున్నామండి. దాంట్లో సరోజ గారిని ప్లస్ ఈ రాణి గారిని ఇద్దరిని విచారణ చేస్తున్నాం. ఏం జరుగుతుందంటే ఇక్కడ మాత్రము జనాలకు అన్యాయం తప్ప న్యాయం జరగొచ్చింది. ఎందుకంటే నేను ఎంతో రిక్వెస్ట్ చేసిన ఆమెతో, మేడం ఒకసారి కౌన్సిలింగ్ చేయండి, ఇక్కడ ఇలాంటి కేసులు బుక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది మేడం చెప్తే ఆమె చేయకుండా కేసు బుక్ చేసిన 2 రోజులని నా భార్య మళ్ళీ నా ఇంటికి రిక్వెస్ట్ చేసిన ఇంటికి వచ్చింది. మనం 2 రోజుల్లో నా భార్య ఇంటికి వచ్చినప్పుడు నువ్వే 2 రోజులు కౌన్సిలింగ్ చేసి ఉంటే ఆ కేసు బుక్ కాకుంటే కదా. అంటే ఇప్పుడు నా మీద కేసు బుక్ అయ్యి నా హిస్టరీలో కేసు ఉంటుంది కదా, అంటే నాకు అన్యాయం జరిగినట్లనే కదా.